ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్ళి ఎలా జరిగితే కాపురం అలాగే తగలబడుతుందని అర్థం చేసుకోలేకపోయాను నాన్న. ఒరే పిచ్చినా పుత్రా, పద్ధతిగా మంది వేసుకుంటుంటే ఏంట్రా నాన్న ఈ శాడ్ మాటలు? అయినా ఇప్పుడు ఏమంత బ్యాడ్ అయిపోయిందని? అవును, ఇందాకేదో మాట అన్నావు. యదా పెళ్ళి తదా కాపురమా? కార పోసేం కాదు ఏంట్రా నువ్వు? చూడరా మై సన్, నేను చెప్తున్నాను విను. ఇప్పుడు మనం కార్ని ఏ కండిషన్లో తీసుకున్నామో గేర్ను కూడా అదే పద్ధతిలో వేయాలిరా. అలాగే నువ్వు తాళి ఏ రకంగా అయితే కట్టావో కాపురం కూడా అదే స్టైల్లో స్టార్ట్ చేయాలి నాన్న. అది మ్యాటర్. అలా చేస్తే దాన్ని కాపురం అనరు నాన్న, బలవంతం చేయడం అంటారు. అబ్బో, తమరు అది చేసే కదా నాన్న ఆజ్జికి భర్త గారైంది. అలాగే ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కాపురం కూడా స్టార్ట్ చేయి. అర్థమైందా నాన్న? అలా చేస్తే ఆద్య చీరేస్తుంది నాన్న. అది కాదు నాన్న, ఇప్పుడు అలాగని నువ్వు ఇలాగే భయపడుతూ ఉంటే నీ జీవితం చిగురాకులోనే చిరిగిపోతా నాన్న. నానా నాన్నే చెప్తున్నా నానా. యుద్ధానికి సమయం ఆసనమైందిరా రే. ముందు నువ్వు వెళ్ళగానే కోడల్ని మెల్లగా ఒక్క ముద్దు పెట్టుకో. అప్పుడేమవుతుందంటావు? మహా అయితే ముద్దు పెడుతుందంటావు. లాగి పెట్టి ఒకటి కొడుతున్నా నాన్న. అమ్మో, దీన్నే చుక్కు 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 స్టార్టింగ్ ప్రాబ్లం అంటారు. అప్పుడు నువ్వు భయపడకూడదు నాన్న, అలాగే ముందుకు వెళ్ళిపోవాలి నాన్న. మన న్యూటన్ తాత చెప్పిన సూత్రం యాపిల్ పండు. ఆ యాపిల్ సూత్రం ఉంది కదా, భూమి ఆకర్షణ శక్తి. అది పనిచేస్తుంది నాన్న. ఇదిగో కోడలు నీ మీద యాపిల్ పండ్లా పడిపోతుంది. ఆ తర్వాత కసాపిసా కరెంట్ తీసి స్టాప్ స్టాప్, నాకు అర్థమైంది. అయినా నాకెక్కడో కొడుతుంది నాన్న. ఇలా ఆలోచిస్తే నిజంగానే ప్యాట్మ లాగోటు కొడుతుంది. ఇప్పుడు నాకు అర్థమైంది నాన్న. ఆశీర్వదించు నాన్న. శీఘ్రమేమో శోభనం ప్రాప్తిరస్తు. బాయ్. అరే ఎల్రా. ఏంటన్నా ధైర్యం, నీ బాబును గుర్తు తెచ్చుకో. ఒక్క సిప్పు వేసే అదే ఎర్రగా దీర నా కొడక పద. ఎలా అదే నా కొడుకు అనిపించావరా? ఎలా నా కొడుకుని తొడగొట్టి పంపిస్తున్నాను నీ దగ్గరికి. కోడల పిల్ల అయిపోయావు, అంతే అయిపోయావు. కోడల్ని మెల్లగా ఒక్క ముద్దు పెట్టుకో.
అంత కాని పని నేనేం చేశానే? మొగుడు పెళ్ళాన్ని ముద్దు పెట్టుకోవడం తప్ప? హా? ఏంటి మొగుడివా? ఎలా అంటున్నావు నువ్వు నా మొగుడివని? నువ్వు నా ఇష్టాన్ని అడగలేదు, నా అంగీకారం అడగలేదు. నేను మనస్ఫూర్తిగా నిన్ను అంగీకరించలేదు. నేను ఆనందంగా నీ ముందు తల వంచలేదు. నీ ఇష్టం కోసం, నీ స్వార్థం కోసం బలవంతంగా పశువు మెడలో పలుపు తాడు కట్టి సొంతం చేసుకోవాలని చూసినట్టు నా మెడలో పసుపు తాడు కట్టేశావు. అంతే. ఎప్పుడు కూడా నా మనసుతో పని లేకుండా మృగంలా నా మీదకొచ్చావు. అసలు నువ్వు మొగుడివే కాదు, మృగానివి. ఆ పేరు నీకు బాగా సెట్ అవుతుంది. వద్దు, ఇంక నా వల్ల కాదు. నీలాంటి మృగంతో కలిసి ఒక్క నిమిషం కూడా ఇంట్లో నేను ఉండలేను. వెళ్ళిపోతాను. ఆద్య, ఆద్య, జరుగు. ఆద్య, ఆద్య వెళ్ళక. ఆద్య, ఆద్య నేను చెప్పేది విను. జరుగు. ఆద్య వెళ్ళొద్దు. ఆద్య, ఆద్య ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆద్య నేను చెప్పేది జరుగు. విను. ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతున్నాను. నేను చెప్పేది విను ఆద్య. ఆద్య, ఆద్య నా మాట విను. ఆద్య నేను చెప్పేది విను. జరుగు ఆద్య శ్రీను. ప్లీజ్ ఆద్య, ఆద్య నేను చెప్పేది విను. ఆద్య వెళ్ళక. ఆద్య, ఆద్య వెళ్ళక. ఆద్య, ఆద్య ప్లీజ్. ఆద్య, ఛీ. ఆద్య, పోతలికి. ఆద్య, ఆద్య, ఆద్య నేను చెప్పేది విను. ఆద్య, ఆద్య వద్దు. ఆద్య, ఆద్య, వదలు. ఆద్య నా మాట విను. ఆద్య, ఆద్య ఆగు. ఆద్య, 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 ఆద్య ప్లీజ్. ఆద్య వద్దు. ఆద్య, ఆద్య శ్రీను. నేను చెప్పేది విను. నువ్వు నా వెనకొస్తే నేను చేస్తాను. ఆద్య, ఆద్య, ఆద్య. ఆగు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.